పాసం శ్రీను గ్యాంగ్స్టర్ నయీం ప్రతి అడుగు ఇతనికే తెలుసు. పాసం శ్రీనుకు తెలియకుండా నయీం ఏ చిన్న పని చేయడు. అతని దందాల్లో పాసంది కీలక పాత్ర. వీరిద్దరూ కలిసి 21 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కోట్ల విలువైన భూములను దోచుకున్నట్టుగా సిట్ గుర్తించింది. ఆ వ్యాపారులను కాంటాక్ట్ చేసి సిట్ విచారణ చేస్తోంది. నయీం అనుచరులలో ఇప్పుడు కుబులు పట్టుకుంది. నయీం ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసిన అనుచరులు సిట్ దాడులతో ఇప్పుడు అండర్ గ్రౌండ్ వీడి బయటికి రావటం లేదు. నయీంకు ప్రధాన అనుచరుడుగా ఉన్న పాసం శ్రీనుని పోలీసులు 2 రోజులుగా ఇంట్రాగేట్ చేస్తున్నారు. పీడీ యాక్ట్ లో ఇప్పటికే అరెస్ట్ అయి వరంగల్ జైల్లో ఉన్న అతన్ని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మహబూబ్ నగర్ లో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. నయీంకు బినామీగా ఉంటూ పనిచేసిన మరొక 8 మందిని కూడా సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది. పాసం శ్రీను, షకీల్ ఈ ఇద్దరూ కూడా నయీంకు ప్రధాన అనుచరులు. అతని ప్రతి కదలిక ఈ ఇద్దరికే తెలిసేది. ఆర్థిక సంబంధిత అంశాలు వీరితో ముడిపడి ఉంటాయి. అయితే కొద్ది కాలం క్రితం నయీంతో ఇద్దరికీ చెడినట్లుగా సమాచారం. గత 3 నెలల నుంచి నయీం వీరిద్దరిని దూరం పెట్టాడు. అయితే ఊహించని రీతిలో నయీం అనుచరులలో ఒకరైన షకీల్ చనిపోవటం జరిగింది. గట్కేసర్లో అర్ధరాత్రి మృతి చెందిన షకీల్ కు రాత్రికి రాత్రే అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశారు. అయితే షకీల్ ని నయమే చంపించి ఉంటాడని అనుమానాలున్నాయి. మరోవైపు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన పాసం శ్రీను అనూహ్య రీతిలో పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. పాసం జైల్లో ఉండగానే నయీం ఎన్కౌంటర్ అయ్యాడు. రిమైండ్ లో ఉన్న పాసం శ్రీనుని కస్టడీలోకి తీసుకున్న భువనగిరి పోలీసులు అతని ఇంట్రాగేట్ చేస్తున్నారు. మొత్తం 21 మంది వ్యాపారులు, రియల్టర్లను నయీం పేరు చెప్పి బెదిరించినట్లుగా పాసం శ్రీను పోలీసులకు వివరించాడు. వారి భూముల్ని నయీం తన పేరును రాయించుకున్నాడని తెలిపాడు. అతను చెప్పిన వ్యాపారుల జాబితాలో సిట్ విచారణని ముమ్మరం చేసింది. మరోవైపు పాసం శ్రీను పెద్ద మొత్తంలో డబ్బు వెదజల్లి యువతను తన వైపు తిప్పుకున్నాడు. తన కోసం పనిచేసేందుకు చాలా మందిని పెట్టుకున్నాడు. ఒక్క భువనగిరి ప్రాంతంలోనే 8 మంది పాసం కొరకు పనిచేస్తున్నారు. వీరిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఇకపోతే పాసం శ్రీనుకి అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడుగా ఉన్న సోమన్నను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి పౌర హక్కుల నేత పురుషోత్తమును దిల్సుఖ్ నగర్ లో హత్య చేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సోమన్న ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. సోమన్న, పాసం శ్రీనులు కలిసి పెద్ద మొత్తంలో నయీం కోసం సెటిల్మెంట్లు, భూదందాలు చేశారు. ప్రస్తుతం పాసం శ్రీను బయట పెడుతున్న వివరాల ఆధారంగా పోలీసులు బయటున్న అనుచర గణాన్ని అరెస్ట్ చేస్తున్నారు.